రాజకీయాల్లో సంచలనంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. మేడం, ప్రధానంగా బీజేపీ కార్యాలయానికి రావడానికి కారణం ఏంటి? నేను ఇక్కడ చంద్రశేఖర్జీకి కలవడానికి వచ్చాను. ఎందుకంటే మొన్న నేను మోదీజీకి కలిసినప్పుడు ఆయన ఇక్కడ రావడానికి నేను ఇన్విటేషన్ చేశాను కాబట్టి దాని తగ్గట్టుగా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్లో ప్రతి ఒక్కరికి కలవాలి. నేను నాట్ ఓన్లీ బీజేపీ బట్ కాంగ్రెస్ నుంచి వాళ్ళకు కూడా, మన స్టేట్ మినిస్టర్కి కూడా కలుస్తాను. దానికి సంబంధించిన ఎవరెవరు మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలుస్తాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద పెద్దలు ఉన్నారు, పెద్ద ఎడ్యుకేషనిస్ట్ కానీ వేరే బిజినెస్ మ్యాన్ కానీ ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ చేయడం జరుగుతుంది. చాలా వరకు కూడా మీ పుకార్లు అయితే లేస్తున్నాయి. మీరు రాష్ట్ర రాజకీయాలు ఏదైతే ఎంపీ సీట్ కోసం ఆశిస్తున్నారో అందుకే మోడీని కలిశారు అనేది మాత్రం ఇప్పుడు సెన్సేషనల్గా రాష్ట్ర రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నటువంటి న్యూస్. దీని మీద మీ స్పందన? ఇప్పుడు ఇంకా ఎలక్షన్కి మాకు 2.5 years ఉంది. ఇప్పటి నుంచి ఎవరు ఎంపీ టికెట్ అడగరండి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడేది ఎడ్యుకేషనిస్ట్గా మాట్లాడుతున్నా, ఎడ్యుకేషన్ కోసం మాట్లాడుతున్నా. నేను దానికోసం నేను అందరికీ కలుస్తున్నాను. నేను ఎందుకంటే ఇట్లాంటి ఈవెంట్ మన తెలంగాణలో, మన హైదరాబాద్లో మొదటిసారి అవుతుంది. ఇంత పెద్ద ఈవెంట్ 1 lakh స్టూడెంట్స్తోని, అది కూడా మన ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని వందే మాత్రం పాడిపోయాలంటే అది ఒకటి. ఇది వందే మాత్రం ఎందుకు పాడిపిస్తారంటే ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్ మన స్టూడెంట్స్లో ఉండాలి. అది ఎప్పుడు మనం ఈ భారత్ భూమి కోసం మనం ఏదో చేయాలి, ఒక తపన ఉండాలని నేను వాళ్ళతో చేపిస్తున్నాను. దేశభక్తి ఉన్న ప్రీతిరెడ్డి గారు రాజకీయాల్లో రావడంలో సందేహిస్తున్నారా? నేనేం సందేహిస్తలేదు, బట్ చూద్దాం ఎట్లా ఉంటుందో. ఫైనలీ పాలిటిక్స్ గురించి అలాగే మోడీ పాలన గురించి ఏమంటారు? See, I don't want to talk about politics. ఎందుకంటే నేను ఆ దాంట్లో లేను. I'm not in a political thing, okay, position. So I'm not the right person to talk about it. But I'll surely talk about education. సెంట్రల్ మినిస్టర్లు మాత్రమే కలిశారు ఎడ్యుకేషన్ థీమ్ గురించి. స్టేట్ మినిస్టర్ ఇంతవరకు కూడా ఒక్కరిని కూడా కలవలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళని వెళ్తాను కదా, అందరికి ఒకటిసారి కలవచ్చా చెప్పు? కాదు కదా. ఇప్పుడు ఆయన కలిసిన తర్వాత ఆయన ఇంకా నాకు కన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. కన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ కూడా వచ్చి ఇప్పుడు వీళ్ళతో ఫస్ట్ కాంటాక్ట్ అవుతారు కదా ఇక్కడికి వస్తున్నారంటే. అందుకని వాళ్ళతో కూడా నేను బ్లెస్సింగ్స్ తీసుకొని, సార్ వస్తే మంచిది, మేము మర్యాదగా మేము చూసుకుంటాము అంటే. మోదీ గారు వస్తారంటే మామూలు విషయం కాదు, నాకే కాదు, వాళ్ళు కూడా అది ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది, ప్రెస్టీజియస్. సో ఇది అంతా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి నేను వాళ్ళు పిలుస్తాను. క్లాసికల్ డాన్సర్, డివోషనల్, అది ఏదైతే దేశభక్తి గీతం వందే మాత్రం గీతం మీద మీరేదైనా కల్చరల్ యాక్టివిటీ చేస్తారా? కల్చరల్ యాక్టివిటీ ఏం చేయట్లేదు, ఎందుకంటే ద ఎంటైర్ ఈవెంట్ విల్ బి ప్యాట్రియాటిక్. లేదు, ప్యాట్రియాటిక్ ఉంటుంది. వందే మాత్రం మీద ఎవరు డాన్స్ చేయరండి, అందరు పాట పాడతారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి టోటలీ అ ప్రాపర్ ఎడ్యుకేషన్ కైండ్ ఆఫ్ ఈవెంట్. తీసుకోవచ్చు. మొత్తం మీద మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కేవలం తన విద్యా సంస్థలకి సంబంధించి అలాగే వందే మాత్రం గేయానికి సంబంధించి దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, అలాగే దీనికి ఇన్విటేషన్ కూడా ప్రధాని మోదీ దగ్గర నుంచి స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మినిస్ట్రీని కూడా ఆహ్వానించబోతున్నాము. కేవలం ఈ థీమ్తో మాత్రమే నేను బీజేపీ కార్యాలయానికి వచ్చాను, దీనిలో ఎలాంటి ఇంటెన్షన్ లేదు. కేవలం ఈ ఇంటెన్షన్ మొత్తము కూడా వందే మాత్రం గేయానికి సంబంధించి, గీతానికి సంబంధించి తమ విద్యా సంస్థల్లో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఇన్విటేషన్స్ పర్పస్ మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయానికి తావులేదు, ఎక్కడ కూడా రాజకీయ ప్రస్తావన అనేది మాత్రం తనలో ప్రస్తుతం అయితే లేదు అన్న కోణంలోనే ఒక క్లారిటీ అయితే ప్రీతిరెడ్డి ఇచ్చారు. కానీ ఊహాగానాలు మాత్రం ఖచ్చితంగా ఇటీవల మోడీ పర్యటనలో తన కుటుంబం మల్లారెడ్డి కావచ్చు, అలాగే ప్రీతిరెడ్డి కావచ్చు, వీరందరూ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు ప్రీతిరెడ్డి ఎంపీసీ స్థానాన్ని ఆశించినట్టు, అలాగే మల్కాజ్గిరి స్థానాన్ని కూడా భద్రారెడ్డి ఆశించినట్టు, ఇతరులు ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి అలాగే రాజశేఖర్ రెడ్డి వీరిద్దరు కూడా బీఆర్ఎస్లోనే ఉండేలాగా ఒక సీట్ అడిగినట్టు కూడా తెలుస్తోంది. చూడాలి, రాష్ట్ర రాజకీయాల్లో ఎలక్షన్స్కి ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది. 2 ఏళ్ల టైంలోపు ఈ ఏదైతే వీళ్ళ ప్రస్థానం ఏదైతే ఉందో రాజకీయ ప్రస్థానానికి కూడా ఒక నాందిలాగా ఈ బీజేపీ కార్యాలయం అయితే చోటు చేసుకోబోతోంది అనేసి తెలుస్తుంది. ఒక లెక్కలో చూసుకున్నట్టయితే రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ప్రీతిరెడ్డి ఇప్పుడు బీజేపీ కార్యాలయానికి రావడం మాత్రం ఒక అటెన్షన్ పాలిటిక్స్ అయితే ప్లే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ భానుతో ఉషా, మెగా 9 టీవీ, హైదరాబాద్.